హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. సో మనము ఈ లెక్చర్ వీడియోలో వోల్టేజ్ గెయిన్ ఆఫ్ అన్ యాంప్లిఫైర్ బై కన్సిడరింగ్ సోర్స్ రెసిస్టెన్స్ ఏవిఎస్ గురించి తెలుసుకుందాం. సో దీనిని ఏవిఎస్ సింబల్ ద్వారా రిప్రజెంట్ చేస్తాము. దీనికి మనము ఇన్పుట్ సైడ్ ఆఫ్ ది సర్క్యూట్ తీసుకున్నట్టయితే సో ఇక్కడ విఎస్, ఆర్ఎస్, ఇక్కడ ఇన్పుట్ రెసిస్టెన్స్ ZI ఇన్పుట్ ఇంపిడెన్స్ తీసుకుంటాము. ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ V1, దిస్ ఈజ్ RS, ఇన్పుట్ కరెంట్ I1, దిస్ ఈజ్ VS. సో ఇన్పుట్ సైడ్ ఆఫ్ ది సర్క్యూట్ వీ విల్ బి కన్సిడరింగ్ లైక్ దిస్. సో మనకు జనరల్ ఫార్ములా వోల్టేజ్ గెయిన్ అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ కాబట్టి AVS ఈక్వల్ టు V2 బై VS కన్సిడరింగ్ సోర్స్ రెసిస్టెన్స్ కాబట్టి మనకు VS తీసుకుంటాము. సో ఇప్పుడు డివైడింగ్ అండ్ మల్టిప్లయింగ్ విత్ V1. సో AVS ఈక్వల్ టు V2 ఇంటూ VS ఇంటూ V1 బై V1 ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. సో V2 బై V1 ఇంటూ V1 బై VSగా డినోట్ చేయొచ్చు. సో మనకు తెలిసిందే V2 బై V1 ఈజ్ వోల్టేజ్ గెయిన్. సో AVS ఈక్వల్ టు AV ఇంటూ V1 డివైడెడ్ బై VS. సో VI ఈక్వల్ టు వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ZI. సో I1 ఇంటూ ZI కాబట్టి I1 ఈక్వల్ టు ది కరెంట్ త్రూ దిస్ లూప్ కాబట్టి VS, సో వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్, సో VS డివైడెడ్ బై RS ప్లస్ ZI రావడం జరుగుతుంది. సో I1 ఈక్వల్ టు VS బై RS ప్లస్ ZI. సో ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే V1 ఈక్వల్ టు VS డివైడెడ్ బై RS ప్లస్ ZI ఇంటూ ZI రావడం జరుగుతుంది. కాబట్టి మనకు AVSలో ఈ V1 ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే V1 బై VS ఈక్వల్ టు ZI బై RS ప్లస్ ZI రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే AVS ఈక్వల్ టు AV ఇంటూ V1 బై VS. సో AV ఇంటూ ZI బై RS ప్లస్ ZI రావడం జరుగుతుంది. కాబట్టి మనకు AVS ఒక ఫార్ములా AV ఈక్వల్ టు AI ఇంటూ ZL బై ZI రావడం జరిగింది. అది ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే సో AVS ఈక్వల్ టు AI ఇంటూ ZL బై ZI ఇంటూ ZI బై RS ప్లస్ ZI రావడం జరుగుతుంది. ZI క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకా మనకు మిగిలింది AVS ఈక్వల్ టు AI ఇంటూ ZL బై RS ప్లస్ ZI. ఇది ఫార్ములా. ఇందులో ఇఫ్ RS ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకి AVS ఈక్వల్ టు AI ఇంటూ ZL బై ZI రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగాస్ గురుకులం. థ్యాంక్ యూ.